హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోగ్రఫీ అబౌట్ శుభ్మన్ గిల్. అసలు శుభ్మన్ గిల్ ఒక మోసం చేశాడు చిన్నప్పుడు, అది మీకు తెలుసా? అలానే శుభ్మన్ గిల్ ఒక హ్యాండ్ కర్చీఫ్ వాడతాడు. ఆ కర్చీఫ్ కలర్ ఏంటో తెలుసా? ఆ కర్చీఫ్ని ఏ దానికి వాడతాడో తెలుసా? అలానే ఐపీఎల్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే బయోగ్రఫీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శుభ్మన్ గిల్ 8 సెప్టెంబర్ 1999 పంజాబ్లోని ఫజిల్కా గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి పేరు కేట్ గిల్, తండ్రి పేరు లక్ష్మీందర్ సింగ్. ఆయనకు ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు షానిల్ గిల్. అతని చిన్నతనం నుండి అతను సచిన్ టెండూల్కర్ను, రాహుల్ ద్రావిడ్ను మరియు వివిఎస్ లక్ష్మణ్లను అభిమానించాడు. ఆయన తండ్రి ఒక వ్యవసాయకుడు అయినా అతని తండ్రి చాలా చిన్న వయసులోనే తన కుమారుడి క్రికెట్ ప్రతిభను గుర్తించాడు. అందువల్ల అప్పుడు వాళ్ళున్న లివింగ్ ప్లేస్ని వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్రదేశం వచ్చేసి మొహాలీకి వచ్చాడు. అది కూడా పీసీఏ స్టేడియం దగ్గరలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. దానివల్ల శుభ్మన్ గిల్ బాగా క్రికెట్ ప్రాక్టీస్, స్ట్రాంగ్ క్రికెట్ కెరియర్ వస్తుందని వెళ్ళారు. అలాగే శుభ్మన్ గిల్ కూడా 8 ఏళ్ల వయసులో పొద్దున్నే 3:30 గంటలకు లేచి ఉదయం 4 గంటలకు ప్రాక్టీస్ సెషన్కు వెళ్ళి పాఠశాలకు వెళ్ళి మరింత ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం వచ్చేవాడు. అందుకేనేమో ఆయనకు ప్రతిఫలం దక్కింది. అందుకేనేమో హార్డ్ వర్కింగ్ ఈజ్ ఎ బెస్ట్ వర్క్ టు సక్సెస్ ఇన్ లైఫ్ అనేది. ఆయన పంజాబ్లోని మొహాలీలోని మానవ్ మంగల్ స్మార్ట్ స్కూల్ నుండి గిల్ మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యాడు. కానీ అతను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అండర్-19 జట్టులోని భాగమైనందున గిల్ తన చదువుకు తగినంత టైం కేటాయించలేకపోయాడు. మీడియా స్టేట్మెంట్ ప్రకారం గిల్కు కాలేజీ డిగ్రీ లేదు. శుభ్మన్ గిల్ తన డైట్ విషయంలో స్పెషల్గా ఉంటాడు. కానీ రోజుల్లో అతను తేనెతో పాన్ కేక్లలో మునిగిపోతాడు. అన్నట్టు శుభ్మన్ గిల్ రెడ్ కర్చీఫ్ అంటే ఇష్టం అని చెప్పలేము, కానీ ఎందుకో ఫేవరెట్ అంట. దీని కారణం ఏమిటో ఆయన చెప్పిందేమో చూద్దాం. నేను మొదట క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు మేము రెడ్ బాల్తో ఆడాము. ఎందుకంటే భారతదేశంలో మీరు ఒక నిర్దిష్ట వయసు వరకు అంటే అండర్-19 వరకు వైట్ బాల్ క్రికెట్ ఆడరు మరియు రెడ్ బాల్ గేమ్లో మీరు ఆడలేరు. మ్యాచ్కి మీతో కలర్ క్లాత్ తీసుకెళ్ళండి. అందుకే నేను ఫస్ట్ వైట్ బాల్తో ఆడటం ప్రారంభించాను. అంటే నేను నా ప్యాంటుపై కర్చీఫ్ ధరించడం ప్రారంభించాను. నేను ఎరుపు కర్చీఫ్ ఎంచుకున్నానో నాకు తెలియదు, కానీ కొన్ని కారణాల వల్ల నాకు నచ్చింది రంగు కాబట్టి నేను దానిని ధరించడం ప్రారంభించాను. అండ్ స్పష్టంగా మీరు పరుగులు స్కోర్ చేసినప్పుడు అండ్ బాగా చేసినప్పుడు మీరు ఆ సమయంలో మీరు ఏమి చేస్తున్నారో దానితో ముందుకు సాగుతారు. కాబట్టి అది నాతో నిలిచిపోయిన ఒక విషయం అండ్ ఇప్పుడు నేను దానిని నా దగ్గర ఉంచుకుంటాను అని శుభ్మన్ గిల్ అన్నారు. శుభ్మన్ గిల్ తన కెరీర్ ప్రారంభంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా తన అద్భుతమైన ప్రదర్శనల కోసం ముఖ్యాంశాలను పొందాడు. ప్రారంభంలోనే అతను క్రికెట్ మైదానంలో తన సామర్థ్యాన్ని చూసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2014లో పంజాబ్లోని ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-16 టోర్నమెంట్లో 351 పరుగులు చేశాడు మరియు 2016లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో పంజాబ్ కోసం అండర్-16 డెబ్యూట్ డబుల్ సెంచరీ చేశాడు. ప్రతిభావంతులైన క్రికెటర్ 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున తన లిస్ట్ ఏ డెబ్యూట్ చేశాడు. అండ్ బెంగాల్తో జరిగిన 2017-18 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ డెబ్యూట్ చేశాడు.
అక్కడ అతను ఓపెనర్గా బ్యాటింగ్ చేసి తన తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఆయన 2013-14 మరియు 14-15లో వరుసగా సంవత్సరాలు బెస్ట్ జూనియర్ క్రికెటర్గా BCCI అవార్డు గెలుచుకున్నారు. అతను తన మొదటి ఇంగ్లాండ్ టోర్నమెంట్లో తన ఉన్నత ప్రమాణాలతో సరిపెట్టుకున్నాడు. అక్కడ ఇండియా 5-0 తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది మరియు గిల్ 4 ఇన్నింగ్స్లలో భారీ పరుగులతో అత్యధిక స్కోరు సాధించారు. ఇండియన్ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు అండ్ 2018లో ICC అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. విరాట్ కోహ్లీ మాదిరిగానే అతని బాటమ్ హ్యాండ్ టెక్నిక్ నిపుణులు పరిగణించారు. 31 జనవరి 2019న అతను హామిల్టన్ సెడాన్ పార్కులో సిరీస్లోని 4వ ODI మ్యాచ్లో న్యూజిలాండ్తో తన వన్డే ఇంటర్నేషనల్ డెబ్యూట్ చేశాడు. అతను 2019-20 దులీప్ ట్రోఫీకి ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యారు. అక్టోబర్ 2019లో అతను 2019-20 దేవధర్ ట్రోఫీకి ఇండియాకి జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు. శుభ్మన్ గిల్ తన IPL కెరీర్లో ఇప్పటి వరకు 77 మ్యాచ్లు ఆడాడు మరియు 32.52 సగటుతో 2016 పరుగులు చేశాడు. తను 2018లో కోల్కతా నైట్ రైడర్స్ చేత కొనుగోలు చేయబడ్డాడు అండ్ వారి కోసం 2 సీజన్స్ ఆడారు. అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూసి అతను వారి ప్రధాన నాయకత్వ సమూహంలో ఒక భాగమని భావించబడ్డాడు. 2022 టాటా IPL ఆక్షన్కి ముందు అతను KKR చేత విడిచిపెట్టబడ్డాడు అండ్ గుజరాత్ టైటన్స్ 8 కోట్ల రూపాయలను తీసుకున్నారు. తాజా IPL 2024 సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2000 పరుగులు చేసి రెండవ అతి తక్కువ వయసు అయిన ఆటగాడిగా గిల్ రికార్డు పుస్తకంలో తన పేరును నమోదు చేసుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులను బద్దలు కొట్టారు. శుభ్మన్ గిల్ తన నిష్కలంకమైన క్రికెట్ నైపుణ్యంతో క్రీడా ప్రపంచంలో పెద్ద ఎత్తున నిలదొక్కుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అండ్ ఈ నిర్భయ క్రికెటర్ ప్రదర్శనలను చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. 24 ఏళ్ల శుభ్మన్ గిల్ 2024లో వన్డే అద్భుతం ప్రదర్శన చేశాడు. అతను 72.35 సగటుతో అండ్ 105.3 స్ట్రైక్ రేట్తో ఆ సంవత్సరం ODIలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. భారతదేశ విజయవంతమైన ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. శుభ్మన్ గిల్ 5 feet 10 inches హైట్ ఉన్నారు అండ్ అలానే శుభ్మన్ గిల్ టాటా IPL 2024లో ఇంకా బాగా ఆడాలని ఇంకా ఎన్నెన్నో రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటూ ఈ వీడియో సమాప్తం చేస్తున్నాను. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.